బీఫ్ గురించి మనం మాట్లాడతాము, గోవధ గురించి మాట్లాడుతున్నారు. నేను మీరు టాపిక్ కన్వర్ట్ అయినా కానీ మళ్ళా దానికి నేను తీసుకొచ్చి దానిపైనే మాట్లాడుతున్నాను. ఇందాక మన సోదరుడు దాని గురించి మీరు క్వశ్చన్ లేవదీస్తే దానికి బాజీ గారు సమాధానం ఇచ్చారు. దాని తర్వాత టీడీపీ అధికార ప్రతినిధి గారు ఎవరో ఆయన కూడాను దానికి సమాధానం ఇచ్చారు. నేనేమంటానంటే అసలు గోవధని ఒక పని చేద్దాం సార్. గోవధ ఇది మా హిందూ సమాజము వారి యొక్క విశ్వాసాలు దీంతో పాటు ఉన్నాయి కాబట్టి మనం హుర్బానీ అంటారు. హుర్బానీ అంటే త్యాగం చేయటం. మేము త్యాగం చేద్దాం, మా హిందూ సోదరుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మనం త్యాగం చేద్దాం. ఏం త్యాగం చేద్దాం? గోవుని మనం భుజించడం త్యాగం చేద్దాం అని చెప్పేసి, ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. ఇది దారులలో ద్యోబందు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మదరసాలు, పెద్ద పెద్ద ఫత్వాలు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. నేను ఇక్కడ ఏమంటానంటే, ఎలాగో ముస్లిం సమాజం ఆల్రెడీ ఫత్వాలు జారీ చేసింది కదా, నేనేమంటానంటే ఏదైతే ఈ గోమాతని మీరు జాతీయ జంతువుగా ప్రకటించండి. దాన్ని నేను ప్రతిపాదిస్తాను యాజ్ ఎ ముస్లిం గా. నా సమాజం దీన్ని యాక్సెప్ట్ చేసి తీరుతుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మట్టుకు ఎక్స్పోర్టింగ్, ఏదైతే ఎక్స్పోర్ట్ చేసే అంశం ఉంది చూడండి, అందులో మళ్ళీ భారతదేశం నంబర్ 1 లో వస్తుంది. అదేంటో ఆ డబుల్ స్టాండర్డ్స్ ఏంటో నాకైతే తెలియదు. నేను రాజకీయంగా ఏ మాత్రం మాట్లాడలేదు సార్. నేను ఇక్కడ ఉన్న 2 రాజకీయ పార్టీలకు కూడాను నేను ఇండైరెక్ట్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పేశాను. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా మీరే, ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా ముస్లిం సోదరులే. అబ్బా, ఇది ప్రూవ్ చేయండి సార్, ఇది ప్రూవ్ చేయండి, మీరు ఇది ప్రూవ్ చేయండి. ఎందుకు ప్రూవ్ అయింది? పట్టుకున్న ప్రతి ఒక్క లారీలో, ఎక్కడ పట్టుకున్న లారీలో ముస్లిం సోదరులు ఉంటారు. దాంట్లో ఏ డౌట్ లేదు. మా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెయ్యబోరు. మీరు చెప్పినట్టు బాగానే ఉంది. మీరు చెప్పినట్టు బాగుంది. గోవును జాతీయ జంతువుగా మేము ప్రకటించమని అడుగుతున్నాం. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసినటువంటి దుస్థితి వల్లే మేము ఈ పరిస్థితికి వచ్చినామని తెలుసుకోవాలి. ఓటు రాజకీయం కరెక్టే. ఓటు రాజకీయంతోనే మా హిందువులకు కాంగ్రెస్ తీసుకొచ్చిన దుస్థితి ఈ రోజు ఇలా ఉన్నాము అని తెలియజేస్తున్నా. చాలా మంచిది, చాలా బాగా తెలియజేశారు సార్. ఈ ఎక్స్పోర్ట్ లో ఈ భారతదేశం మొత్తంలో టాప్ 3 కంపెనీస్, టాప్ 10 లో ఒక్క ముస్లిం కంపెనీ ఉన్నా కూడా కానీ మీరు ఏ చెప్తే అది చేస్తానండి. ఇది నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఇస్తున్నటువంటి సమాధానం. మీరు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. 10కి 10 హిందూ కంపెనీలు ఉన్నాయి. తొందరలోనే అందజేస్తాం, తప్పకుండా అందజేస్తాం. మీరు అడిగారు ఈ రోజు, నిజంగా మీరు అడిగిన దానికి నేను సంతోషపడుతున్నా. తప్పకుండా తొందరలోనే ఆ యొక్క రిపోర్ట్ కూడా మీకు అందజేస్తారని ఈ మీడియా ద్వారా, 99 టీవీ ద్వారానే ఇంకొకసారి మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడుతాం. సూపర్ సూపర్, రైట్, ఓకే సార్. దాని తర్వాత ఇంకో విషయం సార్. ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి విజయవాడలో ఒక ఆయన రాజీనామా చేశారు. ఇంకా అందరు రాజీనామా చేసేస్తారు, రాజీనామాల పర్వం మొదలవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రాజీనామా చేసినటువంటి వ్యక్తి పేరు అయితే మనం అప్రస్తుతం, దాన్ని ప్రస్తావన చేయించాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా 10 నుంచి 12 రోజుల ముందు ఆయన పార్టీలో చేరాడు. ఆయన మళ్ళా ఆయన అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒక నాయకుడికి మంచి ఫాలోవరు, నాకు కూడా మంచి మిత్రుడు. ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవము. 12 రోజుల ముందు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళా 9 నెలల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. దీని గురించి దీది మించి ఇక్కడ ఏం జరగలేదు. నంబర్ 1. నంబర్ 2, విప్ గురించి మాట్లాడుతున్నారండి. విప్ గురించి మాట్లాడుతున్నారు. విప్ జారీ చేశారు అని చెప్పేసి. విప్ జారీ చేస్తే కనుక ఎందుకని చెప్పేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విప్ ఉందండి. తెలుగుదేశం పార్టీ విప్ చాలా స్పష్టంగా 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంది. అన్ని మీడియా సామాజిక వర్గాల్లో అన్ని దీంట్లో కూడాను ఓపెన్ గా వచ్చింది. అన్ని మీడియా పోర్టల్స్ లో వచ్చింది. మీరు కూడాను స్క్రోలింగ్ చేశారు, ప్రతి ఒక్కరు స్క్రోలింగ్ చేశారు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ గురించి మళ్ళా మన మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం 1:30 వరకు ఎందుకని చెప్పేసి అప్లోడ్ చేయలేదు, ఎందుకని చెప్పేసి దానిపై మీడియా కథనాలు రాలేదండి. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ఈ రోజున మేమందరం ఓటింగ్ వేసాం అంటున్నారు. ఏది వ్యతిరేకంగా మేము ఓటు వేసాం అంటున్నారు. కానీ లెక్క తేలట్లేదు సార్. ఇక్కడ 125 ఏమో మన ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయి బిల్లుకి, 95 ఏమో వ్యతిరేకంగా పడినాయి, 88 ఏమో 95 వచ్చి 88 తీసేస్తే మీకేమో ఇది ఏమంటారు ఇండియా అలయన్స్ కి ఉన్నాయి 88, మిగిలిన 7 ఓట్లు. కానీ ఇంకా వ్యతిరేకంగా ఓటేస్తానంది ఒకటి బీఆర్ఎస్ 4 ఓట్లు ఉన్నాయి. దాని తర్వాత అన్నాడీఎంకే 3 ఓట్లు ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఓట్లు ఉన్నాయి, 14 ఓట్లు. 88 14 కలిస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి కదా సార్ ఫిగరు, మళ్ళీ ఆ ఫిగర్ తేలట్లేదు. 3వ పాయింట్ సార్, అంటే నేను ఒక కామన్ పర్సన్ గా నాకు వస్తున్నటువంటి అనుమానాలు. మీరు కామన్ పర్సన్ గా మాట్లాడడం లేదు, టీడీపీకి ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లోను లోక్సభలోను మాది ఒకే స్టాండ్ ఉంది. మీరు టీడీపీకి ఒక అనుబంధ సంస్థగా మాట్లాడుతున్నారు, ఒక టీడీపీకి అనుబంధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ వేరే కామన్ మ్యాన్ అనే వర్డ్ వాడొద్దండి. మీరు కామన్ మ్యాన్ అనే వర్డ్ వాడడానికి మీకు ఇది కాదు. మీరు టీడీపీకి అనుకూలంగా, టీడీపీ మద్దతుదారునిగా, టీడీపీ యొక్క దీనితో మాట్లాడుతున్నారు, వేరేది కాదు. అభిమానిగానో నేను మాట్లాడుతున్నా. మరి దానికి మీరు పార్టీ పరంగా మాట్లాడండి, దీన్ని మళ్ళీ దాన్ని వేరే విధంగా మాట్లాడదండి. మా స్టాండ్ మాది, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఒకే స్టాండ్ తీసుకున్నాం. మీ మాదిరి, మీ తెలుగుదేశం మాదిరి అక్కడ ఒకటి, ఇక్కడ ముస్లిం సోదరులు వేరే ఇతర అనేది ఒకటి మాట్లాడలేదు. ఇది గమనించాలి. ఇది మా స్టాండ్ ఏదైనా ఒక్కటే ఉంటుంది. మీ మాదిరి ద్వంద్వ నాలుకతో ఉండదనేది గమనించాలి. సిఐఎన్ఆర్సీ అప్పుడు ఏం చేశారు మీరు? ఎందుకని చెప్పేసి మద్దతు ఇచ్చారు? 2023లో ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఏంటి సార్, ఏమన్నా ముస్లిం సమాజం చెవిలో పువ్వు పెట్టుకుని ఉందనుకుంటున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సరే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినది ప్రతి ఒక్క ముస్లిం సోదరికి తెలుసు. మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న మీకు తెలియకపోవచ్చు, అభిమానంగా ఉన్న మీకు తెలియకపోవచ్చు. రాష్ట్రంలో ముస్లింస్ కు ఏదన్నా సోదరులకు చేసింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే వారికి మంచి జరిగిందన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూడండి, 2-3 రోజుల్లో ముస్లిం సోదరులంతా కూడా ఏ పార్టీ వైపు నడుస్తారో అనేది గమనించుకోండి. మీరు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మీరు కూడా నిలబడరు. మీరు తెలుసుకున్నారు. ఈ రోజు ఇంకా మీరు పార్టీకి అభిమానంగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు. ఈ ద్వంద్వ నాలికతో పనిచేసే కూటమి ప్రభుత్వానికి ఎలా మీరు కూడా బయటకు వచ్చే అవకాశాలు శ్రీకాంత్ గారు అది గుర్తుపెట్టు.